వేలూరు జిల్లాలో వివాహం ఆగిపోవడంతో వధువు స్పృహ కోల్పోయిన ఘటన కలకలం లేపింది. పోలీసుల కథనం ప్రకారం వేలూరు జిల్లా గుడియాత్తం నగర్ ప్రాంతానికి చెందిన అయ్యప్పన్కు అదే ప్రాంతానికి చెందిన యువతికి తల్లిదండ్రులు వివాహం నిశ్చయించి ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పల్లికొండ రాఘవేంద్ర ఆలయ కళ్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది. మంగళవారం రిసెప్షన్ కూడా జరిగింది. ఇందులో 2 కుటుంబాల బంధువులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు పెళ్లి కూతురిని అలంకరించి వేదిక పైకి తీసుకొచ్చారు. సెలూన్ దుకాణానికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన పెళ్లి కుమారుడు ఎంతసేపటికి రాలేదు. పురోహితుడు పెళ్లి కొడుకును వేదికపైకి రావాలని పిలిచాడు. అప్పుడు పెళ్లి కొడుకు తరపు వారు అతను ఏమయ్యాడో తెలియలేదని చెప్పారు. ముహూర్తం సమయానికన్నా పెళ్లి కూతురు ఆచూకీ తెలియలేదు. ఇంతలో వేదికపై ఉన్న పెళ్లి కూతురు స్పృహ కోల్పోవడంతో కలకలం రేగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దాంతో ఇరు కుటుంబాల వారు వేదనతో కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయారు.